జనాభా 1 కోటి కూడా లేదు. ఆర్థిక పరిస్థితి చూస్తే దారుణాతి దారుణం. పొరుగు దేశాలతో సంబంధాలు అంతంత మాత్రం. ప్రపంచంలో దాదాపు ఒంటరి. అయినా అగ్రరాజ్యం అమెరికాకు ఎప్పుడూ కంట్లో నలుసే. అదే పశ్చిమాసియాలోని ఇరాన్. ఇటీవల అల్లర్లతో అట్టుడికిన సమయంలో ఆ దేశంపై దాడి చేస్తామని హెచ్చరించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మళ్లీ దూకుడు పెంచారు. ఇప్పటికే ఇరాన్ చుట్టూ యుద్ధ నౌకలను మోహరించినట్లు తెలిపిన ట్రంప్ అణు ఒప్పందంపై చర్చలకు రాని పక్షంలో భీకరంగా దాడి చేస్తామని తాజాగా హెచ్చరించారు. దీనికి ఇరాన్ కూడా అంతే ఘాటుగా బదులిస్తూ తమను యుద్ధం దిశగా నెడితే ఎప్పుడూ చూడనట్లు దాడి చేస్తామని స్పష్టం చేసింది. మరి ట్రంప్ అన్నంత పని చేస్తారా? చేస్తే ఇరాన్ భవిష్యత్ ఏమిటి? ఈ రెండు దేశాల మధ్య ఘర్షణ వల్ల ప్రపంచ పరిణామాల్లో వచ్చే మార్పులు ఎలా ఉంటాయి? అలజడి, అశాంతి, అంతర్యుద్ధాలకు పర్యాయ పదమైన పశ్చిమాసియాలో వాటిని మరింత పెంచే పరిణామాలు జరుగుతున్నాయి. ఇటీవల ప్రభుత్వ వ్యతిరేక ఘర్షణలతో అట్టుడికినప్పటి నుంచి ఇరాన్పై దాడి చేస్తామంటూ హెచ్చరిస్తూ వస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్వరం మరింత పెంచారు. ఘర్షణల సమయంలో ఆందోళనకారులను అణిచివేస్తే దాడి చేస్తామని హెచ్చరించిన ట్రంప్ ఇప్పుడు అణ్వస్త్ర నిరోధక అంశాన్ని మళ్లీ తెర మీదకి తెచ్చారు. అణు ఒప్పందంపై చర్చలకు రాని పక్షంలో ఇరాన్పై భీకర స్థాయిలో విరుచుకుపడతామని హెచ్చరించారు. అణ్వాయుధాలను నిషేధించే ఒప్పందం అందరికీ మేలు చేస్తుందన్న ట్రంప్ ఇరాన్ చర్చలకు రాకుంటే గతంలో కంటే భీకరంగా దాడి చేస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికే ఇరాన్ కు సమీపంలో అమెరికా యుద్ధ నౌక యుఎస్ఎస్ అబ్రహం లింకన్ ను మోహరించింది. మరిన్ని నౌకలు ఇరాన్ దిశగా కదులుతున్నట్లు ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో ఇరాన్ పై అగ్రరాజ్యం ఏ క్షణాన దాడి చేస్తుందో అన్న ఆందోళనలు నెలకొన్నాయి. అదే సమయంలో హెచ్చరికలకు ఇరాన్ అంతే ధీటుగా బదులిస్తోంది. చర్చలకు సిద్ధమంటూనే తమను యుద్ధం దిశగా నెడితే గతంలో ఎన్నడూ చూడని స్థాయిలో దాడి చేస్తామని తెలిపింది. ఈ పరిణామాలతో పశ్చిమాసియాలో పరిణామాలు ఎటు దారి తీస్తాయో అనే భయాలు నెలకొన్నాయి. యుఎస్ ఇరాన్ పైన దాడి చేసే పరిస్థితులు ఇప్పుడు ఏర్పడ్డప్పటికీ కూడా ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ వార్ ని అయితే మనం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రాకపోవచ్చు. ఇరాన్ వైపు ముఖ్యంగా స్ట్రాటజిక్ మిలిటరీ బేసెస్, మనకు ఇస్లామిక్ రెవల్యూషనరీ గ్రూప్ స్ట్రాటజిక్ మిలిటరీ బేసెస్ పైన దాడి చేసే ఆస్కారమే ఎక్కువ ఉంది తప్ప ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ వార్ కి వెళ్ళకపోవచ్చు. కానీ ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఒకవేళ యుఎస్ ఇరాన్ పైన దాడి చేస్తే అది ఇరాన్, పశ్చిమాసియాలతో పాటు ఎంటైర్ వరల్డ్ ఎకానమీ పైన కూడా తీవ్రమైన ప్రభావాన్ని చూపించే పరిస్థితులు ఉన్నాయి. ఇరాన్ పై దాడికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కారణంగా చూపిస్తున్న అంశం అణు ఒప్పందం చర్చలకు రావాలని. ఈ అంశాన్నే సాకుగా చూపుతూ గతేడాది జూన్లో ఇరాన్ అణు స్థావరాలపై అమెరికా వైమానిక దాడులు జరిపింది. అప్పుడు ఇరాన్ అణుశుద్ధి కార్యక్రమాలు నిలిపివేయడం లేదని ఆరోపిస్తూ ఇజ్రాయెల్ తో కలిసి విరుచుకుపడింది. వాస్తవానికి అప్పుడు అసలు కారణం అది కాదనే వాదన వినిపించింది. యెమెన్లోని హూతీ మిలిటెంట్లు ఎర్ర సముద్రంలో దాడులు చేస్తూ ఉండడం, లెబనాన్ కేంద్రంగా పనిచేసే హెజ్బొల్లా తమ మిత్రదేశం ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకుంటూ ఉండటంతో జూన్లో ఇరాన్ పై దాడికి దిగింది అమెరికా. దానికి ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేస్తోంది అనే సాకు చూపింది. ఇప్పుడు మళ్లీ అదే అంశం ట్రంప్ తెర మీదకు తెస్తున్నారు. వాస్తవానికి ఒబామా హయాంలో అంటే 2015లోనే అమెరికా ఇరాన్ మధ్య చరిత్రాత్మక అణు ఒప్పందం కుదిరింది. మొదటిసారి అధికారంలోకి రాగానే ట్రంప్ 2018లో అణు ఒప్పందం నుంచి అమెరికా ఉపసంహరించుకున్నట్లు ప్రకటించారు. అంతేగాక ఇరాన్ పై భారీ స్థాయిలో ఆర్థిక ఆంక్షలు విధించారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ ఆయనే అణు ఒప్పందంపై చర్చలు తిరిగి ప్రారంభించారు. ఇలా తన ద్వంద్వ వైఖరి అనుసరించి ఇరాన్ తో ఉద్రిక్తతలు పెరగడానికి కారణమయ్యారు ట్రంప్. ఇప్పుడు ఇరాన్ ని ఎలా బెదిరిస్తోందంటే అమెరికా అణ్వాయుధ ఒప్పందం మీద ఖచ్చితంగా సంతకాలు చేయాలని ఇవాళ రోజున అమెరికా ఒత్తిడి చేస్తోంది. ఈ ఒత్తిడి బహుశా యుద్ధానికి ఒక వారంలోనే దారి తీయవచ్చు. ఇరాన్లో ప్రభుత్వం కూలిపోవడానికి చాలా దగ్గర సమయమే, చాలా సమీప రోజుల్లో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కూల్చి తనకు అనుకూలమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునేటటువంటి వ్యూహాల్లో అమెరికా తలమునకలై ఉంది. కనీస విలువలకు తిలోదకాలు ఇచ్చింది. తాను శక్తివంతమైన దేశం అనేటటువంటి ముద్ర చెరిగిపోకుండా ఉండడం కోసం ఇవాళ రోజున ఒంటెత్తు పోకడలకు పోతున్నటువంటి ట్రంప్ ఆ ఒంటెత్తు పోకడల్ని కొనసాగిస్తున్నాడు.
ఏ దేశానికైనా యుద్ధ తంత్రం ఉండాల్సిందే. అమెరికా దగ్గర యుద్ధ తంత్రం లేదు, అక్కడ ఉన్నదల్లా యుద్ధ కుతంత్రం మాత్రమే. అమెరికా దాడి చేస్తే అంతే ధీటుగా బదిలిస్తామని అంటూనే ఇరాన్ చర్చలకు సిద్ధమని చెబుతోంది. అయితే ఈ చర్చలు ఎంతవరకు ఫలప్రదం అవుతాయి అన్నది ప్రశ్నార్థకం. దీనికి కారణం అమెరికా విధిస్తున్న షరతులు, అందుకు ఇరాన్ స్పందిస్తున్న తీరు. అణు ఒప్పందంపై చర్చలు తిరిగి ప్రారంభించినప్పటి నుంచి ఇరాన్ తన అణుశుద్ధి కార్యక్రమాలు పూర్తిగా నిలిపివేయాలని ట్రంప్ డిమాండ్ చేస్తున్నారు. దీనికి ఇరాన్ ససేమిరా అంటోంది. ఈ కారణం చూపించే గతేడాది జూన్లో ఇరాన్ పై దాడి చేశారు. ఒకవేళ చర్చలంటూ జరిగితే అమెరికా ఈ అంశాన్ని మళ్లీ తప్పక ప్రస్తావిస్తుంది. ఇరాన్ మరోసారి నో చెప్పే అవకాశాలే ఎక్కువ ఉంటాయి. అందువల్ల అసలు చర్చలు జరుగుతాయా, జరిగినా విజయవంతం అవుతాయా అన్నది $1 మిలియన్ ప్రశ్న. మరి ఈ పరిస్థితుల్లో ట్రంప్ ఏం చేస్తారు, దానికి ఇరాన్ ఎలా స్పందిస్తుంది అన్నది తేలితేనే ఘర్షణలు చల్లారడంపై ఒక అంచనా వచ్చే అవకాశం ఉంది. ఇరాన్ పై అమెరికా దాడి చేస్తే దాని చుట్టూ ఉన్న అరబ్ దేశాలు స్పందించే తీరు కూడా కీలకం. ఇరాన్ చుట్టూ సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్, బహ్రెయిన్, ఒమన్ లాంటి అమెరికా మిత్రదేశాలు ఉన్నాయి. ఆయా దేశాల్లో అమెరికాకు సైనిక, వైమానిక స్థావరాలు ఉన్నాయి. ఈ దేశాలన్నింటిలో కలిపి 50,000 మంది అమెరికా సైనికులు విధులు నిర్వహిస్తున్నారు. తమ శత్రు దేశాలపై దాడికి మిత్ర దేశాలను రక్షించుకునేందుకే అమెరికా ఈ మోహరింపులు జరిపింది. అయితే అమెరికా దాడికి సిద్ధమవుతున్న సూచనలు కనిపిస్తూ ఉండడంతో పశ్చిమాసియా దేశాల మద్దతు సమీకరించే పనిలో ఇరాన్ నిమగ్నమైంది. ఇరాన్ పై దాడికి అమెరికా తమ ఆకాశ మార్గం వినియోగించడానికి అనుమతించబోమని సౌదీ అరేబియా, యుఏఈ హామీ ఇచ్చాయని ఇరాన్ తెలిపింది. ఇరాన్ విదేశాంగ మంత్రితో మాట్లాడిన ఈజిప్ట్, టర్కీ విదేశాంగ మంత్రులు ఈ విధమైన హామీ ఇవ్వకున్నా ఉద్రిక్తతలు తగ్గించుకునే దిశగా పనిచేయాలని, సైనిక జోక్యం పెరిగి శరణార్థుల సంక్షోభం రాకుండా చూసుకోవాలని సూచించారు. అయితే ఆయా దేశాల వైఖరి ప్రస్తుతానికి ఎలా ఉన్నా, ఒకవేళ నిజంగా ఇరాన్ పై ట్రంప్ దాడికి సిద్ధమైతే అమెరికా మిత్రదేశాలు అదే ధోరణిలో ఎంతవరకు ఉంటాయన్నది సందేహమే. ఎందుకంటే ఇరాన్ కు తమ చుట్టుపక్కల ఉన్న ఏ దేశంతోనూ సఖ్యత లేదు. రష్యా మద్దతు ఉన్నా అది ఉక్రెయిన్ యుద్ధంలో బిజీగా ఉంది. తమకు అండగా ఉన్న మిలిటెంట్ సంస్థల హూతీ, హెజ్బొల్లా పూర్తిగా బలహీనమయ్యాయి. అందువల్ల ఇరాన్ ఒక రకంగా ఇప్పుడు ఒంటరి. మరి మొన్న 12 రోజులు యుద్ధం జరిగినప్పుడు అమెరికా పెద్ద ఎత్తున ఇరాన్ న్యూక్లియర్ సైట్స్ మీద బాంబింగ్ చేసినప్పుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు, ఇరాన్ ఇప్పట్లో తేలుకోలేదు, వాళ్ళ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ని వెనక్కి వెళ్లిపోయే విధంగా బాంబింగ్ చేశామని చెప్పడం జరిగింది. మరి సక్సెస్ఫుల్ గా బాంబింగ్ చేస్తే మళ్ళీ న్యూక్లియర్ అంశం మీద ఏం చర్చించుదాం అనుకుంటున్నారు? మళ్ళీ ఇరాన్ తొందరలోనే న్యూక్లియర్ వెపన్స్ తయారు చేస్తుందని భయంగా ఉందా? ఒకవేళ అది భయంగా ఉంటే కనుక అంటే మొన్న చేసిన బాంబింగ్ ఫెయిల్ అయినట్టే కదా. సో ఇలాంటి ఎన్నో ప్రశ్నలు వస్తున్నాయి. ఎగ్జాక్ట్ గా ఇరాన్ కి అమెరికాకి మధ్య దేని మీద చర్చించదలుచుకున్నారు, దేని మీద యుద్ధానికి వెళ్ళటానికి సంసిద్ధంగా ఉన్నారు అన్న దాని మీద ఒక క్లారిటీ లేదు. ఒక ప్రస్ఫుటమైనటువంటి స్టేట్మెంట్స్ కానివ్వండి లేదా ఒక పిక్చర్ కనబడట్లేదు మనకి. ఇదిలా ఉండగా చుట్టుపక్కల దేశాలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా ఈజిప్ట్ కానివ్వండి, ఖటార్ కానివ్వండి, ఇలా అన్ని దేశాలు కూడా అమెరికాకి ఇరాన్ కి మధ్య నెగోసియేషన్స్ జరిగేలా ప్రయత్నిస్తున్నారని చాలా పెద్ద పెద్ద న్యూస్ పేపర్స్ లో వార్తలు వస్తున్నాయి. ఒకవేళ అమెరికా ఇరాన్ మీద యుద్ధం చేస్తే అది చాలా తీవ్రమైన పరిణామాలకు వస్తుందని, అంటే ముఖ్యంగా అక్కడ ప్రజలు బాగా బాధపడతారు, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అని చుట్టుపక్కల దేశ నాయకులు చెప్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇంత పెద్ద సేనలు మోహరించిన తర్వాత యుద్ధం చేయకుండా ఉంటారా, లేదా మోహరించి ఇరాన్ ని భయపెట్టి వాళ్ళకు కావాల్సింది సాధించడానికి అమెరికా ప్రయత్నిస్తుందా? ఇవన్నీ ఇప్పుడే చెప్పడం కష్టం. బహుశా కొన్ని వారాల్లో కానివ్వండి, కొన్ని రోజుల్లో కానివ్వండి మనకి తెలిసే అవకాశం ఉంది. అమెరికా దాడి చేస్తే ఇరాన్ ఎంతవరకు తట్టుకుని ఎదురుదాడి చేస్తుందన్నది సందేహమే. ఎందుకంటే అమెరికా సైనిక బలంతో పోలిస్తే ఇరాన్ శక్తి భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా. ఇరాన్ వద్ద అణ్వాయుధాలు ఉన్నా వాటి బూచీకి అమెరికా భయపడే పరిస్థితి లేదు. గత జూన్లో ఇరాన్ పై జరిపిన వైమానిక దాడులే ఇందుకు నిదర్శనం. అదీ కాకుండా ఇరాన్ ఆర్థిక పరిస్థితి అత్యంత దయనీయంగా మారిపోయింది. బుధవారం డాలర్తో పోలిస్తే ఇరాన్ రియాల్స్ విలువ 16 లక్షలకు పైగా పతనమైంది. భారత రూపాయి విలువ డాలర్తో పోలిస్తే 91.98 రూపాయల జీవితకాల కనిష్టానికి చేరి ఆందోళన వ్యక్తమవుతున్న వేళ
ఇరాన్ కరెన్సీ విలువ అంతకు లక్షల రెట్లు దిగజారింది. దీనివల్లే ఇరాన్లో ప్రభుత్వం తీవ్ర ప్రజాగ్రహం ఎదుర్కొంటోంది. ఇటీవల 6,000 మందికి పైగా మరణించిన ఘర్షణలకు ఇదే కారణం. నిత్యావసర వస్తువుల ఆకాశానికి చేరడం, కరెంటు కోతలు, ఇంధన సంక్షోభంతో ఇరాన్ ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ఇరాన్లో అత్యంత గౌరవనీయ నేతగా గుర్తింపు పొందిన సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీని కూడా ఇరాన్ ప్రజలు లెక్క చేయడం లేదు. ఆయన కూడా అమెరికా దాడి చేస్తుందనే భయంతో అత్యంత సురక్షితమైన బంకర్లో తలదాచుకుంటున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అమెరికా దాడి చేస్తే ఇరాన్ నిలువరించడం చాలా కష్టంగానే కనిపిస్తుంది. ఇరాన్ అణు కార్యక్రమాలకు కట్టడి వేయడంతో పాటు ఆ దేశ నాయకత్వాన్ని మార్చడం కూడా అమెరికా లక్ష్యం. దశాబ్దాలుగా తమకు కంట్లో నలుసుగా ఉన్న ఖమేనీ నాయకత్వంపై అమెరికా ఆగ్రహంగా ఉంది. అయితే ఎవరు గద్దెనెక్కినా ఇరాన్ పునర్నిర్మాణం అత్యంత కఠిన సవాల్. ఇప్పటికే ఆర్థికంగా పీకల్లోతు కష్టాల్లో ఉన్న ఇరాన్ ఒకవేళ అమెరికా దాడి చేస్తే మరింత చితికిపోతుంది. ఆ తరువాత కోలుకోవడం దాదాపు అసాధ్యం. అందువల్ల ట్రంప్ దుందుడుకు నైజం తెలిసినందువల్ల ఇరాన్ ఓ అడుగు వెనక్కి తగ్గి శాంతి మార్గంలో చర్చలకు వెళ్లి సమస్యను పరిష్కరించుకుంటే మేలు. అది ఆ దేశానికే కాదు, యావత్తు ప్రపంచ శాంతికి శ్రేయస్కరం.